అందరికి శనార్థులు. మహాశివరాత్రి శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆవరణల గుడిలోకి వచ్చిన మనము. గుడిలో స్వామికి ఊరేగింపుకు సంబంధించినటువంటి రకరకాల రథయాత్ర ఉన్నది. ఇప్పుడు రకరకాల కళారూపాల వాళ్ళు వచ్చిన మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు జోరుగా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ పెద్ద పెద్ద డోళ్ళు వేసుకొని ముద్దుగా తయారైన వాళ్ళ అలంకారం చాలా బాగుంటుంది. మహారాష్ట్ర వాళ్ళ అలంకారము, వాళ్ళ పగడీలు కానీ వాళ్ళ డోళ్ళు కానీ అద్భుతంగా ఉంటారు పిల్లలందరూ కూడా. ఒక్కసారి ఈ లోపలికి వచ్చి ఈ డోళ్ళని వీళ్ళని చూస్తుంటే భయ్యా కిదర్సే महाराष्ट्र पुणे తెలుగు సమజ్ మే ఆతే नहीं आता. అయ్యో అన్న ఎంత పని చేసినావు. మాకు తెలుగు అర్థమైన మస్తు మాట్లాడాలనుకున్నా. ఏ ఇస్కో క్యా బోల్తే ఉస్కో క్యా బోల్తే? इसको ढोल बोलते इसको ताशा बोलते. ताशा ढोल ताशा बोले तो ये दोनों ही है. दोनों. अन्ना कितने लोग आए आप लोग पूरा? हम है 30 मेंबर्स. 30 మామూలుగా ఉండదు. వీళ్ళు 30 మెంబర్లు వచ్చేదేమో కానీ 30 మార్కాండ లెక్క కొడతారు. బ్యాండ్ కొట్టుడు కూడా మామూలు బ్యాండ్ కాదు. మహారాష్ట్ర బ్యాండ్ అంటే ఇప్పుడు అంతా హైదరాబాద్ లో పెద్ద షో అయిపోయింది. एक बार हम लोग के लिए हमारे 3 मार्च प्रोग्राम के लिए बजा देंगे. వాళ్ళందరూ మంచిగా ఒకసారి వాయిస్తారా అంటే వాయిస్తామంటారు. ఆడపిల్లలు కూడా ముద్దుగా ఉన్నారు. బంగారాలు లెక్క ఇట్లా చిన్నగా తయారై మంచిగా తయారై ముక్కెరలు పెట్టుకొని బాగున్నారు వీళ్ళంతా. కాకపోతే డోలు కొట్టేటప్పుడు మొత్తం నడుములకి ఇట్లా ఏ ఆపు బాంతేనే एक बार బాందోనా. అమ్మాయి పిల్ల ఆల్రెడీ కట్టుకున్నది. అమ్మాయిగో वेट नहीं रहता, बहुत वेट लग रहे ना जी? नहीं रहता? नहीं। आप पढ़ रहे? नहीं। बजा नहीं? कितने साल से बजा रहे? अभी तो 1 महीना. 1 महीना. आपका एज 15 साल? 19. 19 ఏళ్ళ పిల్లకు బజాయిస్తుంది. नाम क्या है अम्मा? मोनिका सूर्यवंशी. मोनिका. आपका नाम? नंदिनी. नंदिनी. पढ़ रहे आप? 11 हो गए. 11 हो गए मेरे. 11 10 11 అంటే 11 అయిపోయిందట పిల్లది. అన్న నమస్తే. ఎక్కడి నుండి? తెలుగు हिंदी. हिंदी. अन्ना किधर से? हम पुणे से, महाराष्ट्र. महाराष्ट्र पूना बैंड. हाँ, पूना बैंड. हैदराबाद को बहुत आते ना अन्ना आप लोग? आते हैं. कैसा लगता है पूरा बच्चों को लेके आए तो? अभी कैसा हमारा कला है महाराष्ट्र की. हाँ. ये संस्कृति महाराष्ट्र की. महाराष्ट्र ढोल की पतक का. संस्कृति. हाँ, ढोल ये ढोल पतक. पतक. हाँ, ढोल ताशा पतक बोलते हैं इनको. ढोल ताशा. हाँ. सुपर ताशा दिखाए, ढोल दिखाए. ढोल दिखाए. हाँ. ये लड़कियां बहुत अच्छा बजाते हैं हाँ, ना? बहुत अच्छा बजाते हैं. सताते नहीं ना? हाँ? नहीं सताते ना? नहीं. अच्छे बच्चे ही. अच्छे बच्चे. एक बार हम लोगों के लिए बजाते भैया. हाँ, बजाएंगे ना. మన అందరి కోసం ఒకసారి మంచిగా వాయించి చూపిస్తారంట అన్న. ఏ గంట? అయ్యో ఇది గంటనే. కిస్సే బజాయేగా? ఓ అమ్మాయి గో సూచలతో కొడతారంట.
పూనా తమ్ముడు ప్రవీణ్ కలేగర్. అయ్యో ఎంత బాగా వాయిస్తున్నారా నాయన, చిన్న ముట్టుగా వాయిస్తలేరు. ఈ పోరలు ఇంతగానో వాయిస్తే మన పోరలు ఆడకుండా ఉంటారు. అందుకనే మహారాష్ట్ర బ్యాండ్, పూనా బ్యాండ్ అని తెచ్చుకుంటున్నారు. बहुत अच्छा बाजार है. थैंक यू. पेट भर गया मेरा. ओके. हाँ. आपका नाम क्या है? जादव, धोंडीबा जादव. यादव. धोंडीबा जादव. हाँ. आप किधर से? पूना से. पूना से. इसको घंटी बोलते? घंटा. घंटा अंटाరంట. గంట, తాష, బ్యాండ్ మూడు తోటి వాయిస్తున్నారు. ఈ ముసలాయన కూడా చిన్న హుషారుగా లేడమ్మా, మీదికెక్కి చెంగ వాయిస్తున్నాడు. అసలు మంచిగా వాయించినవా అన్న? अच्छा खाओ, हेल्दी हो रहना. हाँ, दूसरा साल में अगले साल मिलेंगे जरूर एक बार. మంచిగా పూనకేంచి వచ్చిండ్రు వీళ్ళందరినీ చూస్తే శుక్రియా అన్న, రాజన్న శుక్రియా. ఆ అన్నోళ్ళని చూస్తే సంతోషం అనిపించింది. మంచిగా గుంపుని వేసుకొని వచ్చిండు. అవతల బంధుకేమో కోయళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చూద్దామండి. బంధుకు వస్తే కోయళ్ళు మంచిగా ఆటలాడుతున్నారు. కూరలను చూస్తే ముద్దొస్తున్నది. ఎందుకంటే ఇంత మంచిగా పెద్ద డోళ్ళు మంచిగా ఆటలు అసలు ఎటువంటి పాట కూడా లేకుండా ముద్దుగా అందరి కాళ్ళు కలుసుకుంటే డోలుకు మంచిగా ఆనందంగా ఆడుతున్న పిల్లలు నెత్తిలా వీళ్ళకు నెమలిపించాలు ఉన్నాయి. అవైతే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి. అన్న ఇక్కడ ఎక్కడికెంచి ఏ ఊరు? భద్రాచలం నుంచి వచ్చాం మేడం. మా కోయళ్ళు, మా తెలంగాణ కోయళ్ళా? తెలంగాణ కోయలు. మనకి 9 రోజులు శివరాత్రులు ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులైంది వచ్చి? ఇక్కడికి వచ్చేసి ఇవాళకి 8 రోజులైంది మేడం. ఇక్కడికి వచ్చి 8 రోజులు అవుతుంది. రోజు సాయంత్రం నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి.
అన్నీ ఇక్కడ మనకు గుడి మొత్తం టెంపుల్ సర్వీస్ మొత్తం చూసుకుంటున్నారు. వీళ్ళందరూ ఎంతమంది తీసుకొచ్చినారు? మొత్తం 20 మంది అండి టీం మొత్తం. మీ పేరు? చిట్టి బాబు. చిట్టి బాబు తమ్ముడు కోయ గ్రూపుని మొత్తం తీసుకొచ్చిండు. 20 మంది వచ్చిండ్రంట. అవతల మంది పోదామండి, పోయేస్తా. మా తెలంగాణ కళారూపం అని ఆగిన తమ్ముడు మొత్తము తెల్ల తెల్ల బట్టలు వేసుకొని కేరళ వాళ్ళ లెక్క తయారై వచ్చిండ్రు. అమ్మ నమస్తే. నమస్కారం. నమస్కారం. తెలుగు వచ్చా? కేరళ. కేరళ. ఈ అమ్మోళ్ళు అంతా కేరళకేం చేసిందంట. కేరళ ఏం కళారూపం? విచ్ ఆర్ట్ ఫామ్? మోహిని ఆటం. మోహిని ఆటమా. అందుకని తెల్ల తెల్ల బట్టలు వేసుకొని నిజంగా మోహిని అమ్మవార్ల లెక్క వచ్చిండ్రు వీళ్ళు. అమ్మ ఎంతమంది వచ్చిండ్రు? హౌ మెనీ మెంబర్స్? 8 members. గర్ల్స్? Girls 8 members. బాయ్స్? Boys 12. 12. 12. మగపిల్లలు 12 అంట, ఆడపిల్లలు 8 అంట. శ్రీశైలం ఇస్ గుడ్. Superb. కేరళలో శ్రీశైలం సూపర్ అంటున్నారు. ఓయమ్మ భగవాన్ దర్శనము. దర్శనం దర్శనం స్వామి Dress దర్శనం. మార్నింగ్ టుమారో మార్నింగ్. ఈ రోజు అంతా ప్రోగ్రామ్ ఉన్నది కదా. ఈ రోజు అంతా కాస్ట్యూమ్ డ్రెస్ అన్ని వేసుకున్నాము. రేపు స్వామి దర్శనము. వెన్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్? టుమారో ఓన్లీ. టుమారో నైట్. రేపు రాత్రికి వెళ్తున్నారంట. గ్రూప్ నేమ్ వైలెట్స్ డాన్స్. వైలెట్ వైలెట్స్ డాన్స్ స్టూడియో. వైలెట్ డాన్స్ స్టూడియో అంటే వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దామండి ఒకసారి. మన దగ్గర కూడా ఏదన్నా షురు చేయాలంటే దింతకు తక్కని షురు చేస్తారు. వాళ్ళు కూడా దింతకు తక్కనే షురు చేస్తున్నారు. ఇంత మంచిగా ఇంత పెద్ద పెద్ద డోళ్ళు వేసుకొని వస్తారు. ఒకసారి తెలుగు వస్తుందా తమ్ముడు? కొంచెం వస్తాను. నా బంగారు తండ్రి నీకు అడసాలకుండా నేర్చుకో తెలుగు. అప్పుడప్పుడు వస్తారు కదా మరి మా తెలుగు రాష్ట్రాలకు కదా. తమి ఏమంటారు దీన్ని? చెండ అంటారు. నాకు చెండ తెలుసు, కానీ మీరు వాళ్ళకు వాంచుతున్నారు కదా ఆడేటోళ్ళకు. గర్ల్స్ డాన్సింగ్ గర్ల్స్. కేరళ మోహిని ఆటము. తమిళనాడులో ఉంది మేళం అంటే దానికి డాన్స్ ఆడుతున్నారు. చెండాకి మోహిని ఆటం ఆడతారా? తమ్ముడు ఏం పేరు? సూర్య. మీరు అందరూ చదువుకుంటున్నారా మరి? ఎడ్యుకేషన్ ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓసిని పాడుగాను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిందంటే పిల్లగాడు. అండ్ మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్. మరి అంత పెద్ద చదువుకొని చెండా బై అది కంప్లీట్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ వెయిటింగ్ చేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఖాళీగా ఉండరా మీ దగ్గర? ఫ్రీ టైం ఉండదా? ఉండండి. ఎంజాయ్ రోడ్ల మీద తిరగడం అట్లేముండదా? ఎంజాయ్ అంటే అంతే ఎంజాయ్ కాదు. కొంచెం ప్రొఫెషనల్, కొంచెం ప్యాషన్ అని ఉన్నాను. ఏమో కొంచెం ప్రొఫెషనల్, కొంచెం ప్యాషన్. ఇగో ఇది వాంచుడు. ప్యాషన్ అంటే కోరిక ఏం లేదు. ప్యాషన్ అంటే నేను చిన్నప్పుడు అనుకుంటే బాగా సోగ్గా తయారప్పుడు ప్యాషన్ ఏమో అనుకుంటుంది.
అది ప్యాషన్ కాదంట, ఫ్యాషన్ అంట. ఇట్లా వాంచాలనే కోరిక, ఈ పని చేయాలనే కోరిక ఉండేది ప్యాషన్, పాక్షణం కదా. ఇది ప్యాషన్ కాదు, ఇది వచ్చి నాకు తెలిసిన అన్నగలే వాడి కాస్తే వచ్చిన వాళ్ళ కోసం వచ్చిన దోస్తానా, మళ్ళా సైడ్ నుండి దోస్తానా. నేను కంపెనీలో పని చేశాను, లీవ్ వేసి వచ్చాను. దేవుడి దర్శనం అయిందా అని తెలియదు. నా గర్భగుడిలో స్వామి దర్శనం, మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయింది ఇచ్చిన నీకు తెలియదు. స్వామి ఎక్కువ చూడలే నేను. స్వామి చూడలేదా? నీకు చూడలేదు. అయ్యో చూడు, పోయేటప్పుడు మంచి భార్య వస్తుంది నీకు, గుడ్ వైఫ్ విల్ కమ్. అర్థం కాలేదు, అందుకని నవ్వుతలేనట్టున్నారు. పోరలందరూ మస్తు చదువుకున్నారు ఈ పోరలంతా, కానీ వాళ్ళకి అదొక కోరిక ఏంటంటే, చాలా మందికి ఉంటుంది కదా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన కళారూపాలు ఇవన్నీ, కాబట్టి వాళ్ళు బాగా నేర్చుకుంటారు. మనకన్నా మన మనం అనద్దు, కానీ మనకన్నా తమిళనాడు వాళ్ళకు, కేరళ వాళ్ళకు చాలా పట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నేర్చుకుంటారు, ఏది నేర్చుకున్నా. మనం కూడా నేర్చుకుంటాం, కాకపోతే కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది ఎక్క నేర్చుకోరు. అగ పోరలు చూడండి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంట, మళ్ళీ గంతగానం వాస్తున్నాడు. లోపలికి పోదాం పండి, లోపల ఇంకేమేమవుతున్నాయో. రథోత్సవం షురు అయింది. రథోత్సవంలో మొదలు నందిని తీసుకొని వస్తున్నారు గుళ్ళకెంచి. అట్లనే పక్కకు డమరకం వాయిస్తున్నటువంటి ఒక అన్న నందిని తీసుకొని వస్తున్నారు. నంది కూడా ఎట్లున్నదంటే 6 అడుగుల ఎత్తున్నదా నంది, చాలా పుష్టిగా బలంగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది నంది. కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే చూస్తే దండం పెట్టుకోవాలి అనిపిస్తున్నది. ఇన్ని నందులను చూసినాం, కానీ ఈ నందిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తున్నది. స్వామి సేవలో దాని జన్మ పునీతమైంది. స్వామికి ఊరేగింపులు చేసుకుంటా, స్వామికి పూజలకు ముందు నడుచుకుంటా ఉన్నటువంటి నందిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి షురువైంది పూజ. ఆ స్వామికి పక్కన ఒక డమరుకంని పట్టుకొని ఇద్దరు, ఒక త్రిశూలాన్ని పట్టుకొని ఇంకొకరు శివశక్తులు లెక్కున్నారు. వాళ్ళిద్దరు బయలుదేరి నడుస్తున్నారు. అటెనక మంగళ వాయిద్యాలతో పాటు స్వామి ఊరేగింపు షురువైంది. ఈ ఊరేగింపుకి మన ఉప ప్రధాన అర్చకులు, అట్లనే ఈవో సారు రవిశంకర్ శాస్త్రి పంతులు గారు, ఈవో సార్ శ్రీనివాసరావు గారు భార్య సమేతంగా ఆయన ఈ దాంట్లో పాల్గొంటున్నారు. అద్భుతంగా నడుస్తున్నటువంటి ఊరేగింపుల మొత్తము పంతులందరూ కూడా, శ్రీశైలానికి సంబంధించినటువంటి అర్చకులందరూ కూడా వాళ్ళ పూజలు ఈ రోజు వరకు ఏవేవైతే చేసుకున్నారో, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మనం అందరం, ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలని చేస్తున్నటువంటి పూజలు అన్నీ నడుస్తున్నాయి. తీసుకొస్తున్నటువంటి పల్లకిల అయ్యవారితోటి అమ్మవారు. ఎందుకంటే ఇక్కడ అయ్యవారికి గొప్పతనం ఏంటంటే, స్వామి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలలో రెండవదైనటువంటి శక్తిపీఠాలలో 6వదైన శక్తిపీఠం అమ్మ బ్రహ్మరాంబిక అమ్మవారు. ఆ అమ్మని అయ్యని ఇద్దరిని కలిపి తీసుకొని వెళ్తున్నారు చక్కగా పల్లకిని చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నదో చూడండి. దేవుళ్ళందరూ కూడా, శ్రీరామచంద్రుడు వచ్చి శివునికి పూజ చేస్తున్నటువంటి సందర్భము ఇది. స్వామి శ్రీలంకకు పోయేటప్పుడు చేసుకునేటటువంటి పూజ అటువంటి పూజ చేసుకున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాము. పల్లకి తీసుకుపోయేటోళ్ళు పల్లకిని తీసుకొని వెళ్ళిపోయినరు. లోపలికి ఒక్కసారి చూసినట్టయితే దర్శనాలకు పబ్లిక్ పొద్దుగల నుండి నడుస్తున్న దర్శనాలు పొద్దటి నుండి ఎట్లా నడుస్తున్నాయో అదే తీరుగా, అంతే పబ్లిక్, అంతే జోరుతోటి, అంతమంది పబ్లిక్ ఎంతమంది దర్శనం చేసుకున్నారో పొద్దటి నుండి. కానీ లక్షల పబ్లిక్ దర్శనం చేసేసుకున్నారు అంటున్నారు. పొద్దున 9 గంటలకే 1,00,000 మంది దర్శనం చేసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది పబ్లిక్ దర్శనం చేసుకున్నారో చూడాలి. అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. లైన్లలో చూస్తే ఇప్పటికీ కూడా ఇంకా నిండనే నడుస్తున్నాయి లైన్లన్నీ. లైన్లల్లో భక్తులందరూ కూడా లైన్లలో నిలబడ్డారు.
స్వామికి సంబంధించినటువంటి గొడుగు ఇది. అద్భుతమైనటువంటి గొడుగు స్వామి సేవకు తీసుకుపోయేది. అది మనకు కనబడే స్వామి. నమస్తే, పేరేంటి స్వామి? మహానంది నా పేరు. మహానంది. మహానంది పేరే మహానంద అన్న. ఊరు పేరు పెట్టిండ్రు నీకు? అవును. అన్న ఇక్కడ ఏం పని చేస్తారు? సేవ ఉంది. సేవ చేస్తారు. బ్రహ్మరామిక సేవ. అమ్మవారు సేవ చేస్తున్నారు. అన్ని సేవలు అన్ని పని చేస్తాం. అన్న ఎంతమంది పబ్లిక్ ఇప్పటివరకు దర్శనం చేసుకుని ఇంకెంతమంది పబ్లిక్ పోతారు? ఇంకా వస్తున్నారు, చాలా వేల పబ్లిక్ ఉన్నారు ఇంకా రెడీగా. ఆనందం ఏడుంటావు నువ్వు? నేను ఆదంలో పక్కన కౌటాలో ఉంటాను. ఆదం దగ్గరికి నుంచి వచ్చినావు సేవ చేసుకుంటూ. అమ్మవారు సేవ చేస్తున్నాడంట. ఈ అన్న వచ్చి మహానంది అన్న పేరు. మంచిగా సేవ చేసుకొని వచ్చినటువంటి భక్తులందరూ కూడా మెల్లగా నడుస్తూ ఉన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చిన కదా, వచ్చినాక గుళ్ళకు రాగానే గుమగుమగుమగుమ వాసన వస్తున్నది. అబ్బా నాకు అర్థమైపోయింది, వాయుమని లడ్డూలు నడుస్తున్నట్టున్నాయి. ఇక్కడ ఏడనో జోరుగా ఇటు బందుకు చూస్తే లడ్డూలు తయారు చేసేటటువంటి కిచెన్ ఉన్నది ఇక్కడ. అయితే ఈ లడ్డూలకు ఒక విషయం ఉన్నది. అదేంటి అంటే అద్భుతమైన లడ్డు, మంచి గుమగుమ వాసన వచ్చేటటువంటి లడ్డు ఆ మల్లికార్జున స్వామి ప్రసాదంగా మొత్తము దగ్గర 39 లక్షల లడ్డూలను తయారు చేసిండ్రు. ఈ 39 లక్షల లడ్డూలలో ఇంకొక విశేషం ఏంటంటే మనసంటి పేదల కోసం, బీదోళ్ళ కోసం, కొనుక్కోలేని స్థాయిలు ఉన్న వాళ్ళ కోసం, దర్శనానికి ఎవరు వచ్చినా, దర్శనానికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక లడ్డు వచ్చి దేవునికి దండం పెట్టుకొని పోయిన వాళ్ళకి అందరికీ ఒక లడ్డు ఖచ్చితంగా ప్రసాదంగా ఇస్తున్నారు. అట్లా మన ఇంట్లోకించి నలుగురం దర్శనానికి పోతే 4 లడ్డులు మన ఇంటికే అట్లా తయారు చేయించిండ్రు గవర్నమెంటు. తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు, గుడి వాళ్ళు కలిసి 4 లక్షల లడ్డూలు, ప్రతి లడ్డు 50 గ్రాములు ఉండేటటువంటి లడ్డు, మొత్తం 4 లక్షల లడ్డూలు శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం ఎవరు వచ్చినా కూడా చెయ్యి ఖాళీగా లేదు, ప్రసాదం తీసుకోలేదు అనే ముచ్చట లేకుండా 4 లక్షల మంది లడ్డూలు, 4 లక్షల మందికి సరిపోయేటన్ని 4 లక్షల లడ్డూలు చేసిండ్రు. ఇక ఈ 4 లక్షల లడ్డూల ముచ్చట ఇంకొక పక్కకు పెడితే, ఇప్పుడు మనం చూస్తున్న లడ్డూలు, తయారు చేస్తున్న లడ్డూలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్కలు తయారు చేసి ఆ ట్రేలలో పెడుతున్న లడ్డూలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ప్రతి లడ్డు కూడా 100 గ్రాముల లడ్డు, ప్రతి లడ్డు 100 గ్రాముల లడ్డు. పండగ సందర్భంగా 35 లక్షల లడ్డూలను తయారు చేయించిండ్రు. ఈ 35 లక్షల లడ్డూలు కూడా కేవలం 100 గ్రాముల లడ్డు కేవలం 20 రూపాయలకు మాత్రమే అమ్మడం జరుగుతుంది గుడి దగ్గర. 20 రూపాయలు పెట్టి లడ్డు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మన ఇష్టం, మనం ఎన్ని లడ్డూలనైనా కొనుక్కోవచ్చు. దర్శనానికి వచ్చిన వాళ్ళు దేవుడు ప్రసాదంగా ఫ్రీగా ఇచ్చే ఒక లడ్డు కాకుండా మనం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా 20 రూపాయలకి ఒక లడ్డు చొప్పున 100 గ్రాముల లడ్డు ఇస్తుండ్రు. అయితే గిడికి చూద్దాం ఒకసారి మనం. ఇది ఈ లడ్డూకి సంబంధించిన ఈ డేకిష ఏదైతే ఉందో వరుస పెట్టి ఇదొక డేకిష, అదొక డేకిష. ఈ డేకిషల మొత్తం చూసినట్టయితే జీడిపప్పులు, మనం కాజు అంటాం కదా, కాజు, కిస్మిస్, నెయ్యి వాసన గుమగుమలాడుతున్నది. ఒక్క అండ మొత్తము 1035 లడ్డూలను తయారు చేసేటటువంటి అండ ఇది. ఈ ఒక్క అండల 25 కిలోల పిండి ఉంటుంది, శనగపిండి. అట్లనే 45 కిలోల చక్కెర ఉంటుంది. 45, 25 మనకి యాడికి పోయింది, 70కి పోయింది.
మళ్ళీ మిగిలిన 5 కిలోలన్నీ డ్రై ఫ్రూట్స్ వేసినట్టున్నారు, నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మొత్తానికి కలిపి 75 కిలోలంత పిండి ఈ ఒక్క డేకిషా పిండితోటి 1035 లడ్డూలను తయారు చేస్తారు. ఇట్లా మొత్తము వేయడము లడ్డూలను తయారు చేయడము నడుస్తున్నది. ఈ పండుగ సందర్భంగా ఇటువంటి డేకిషలు 25 కిలోల డేకిషలు 300 డేకిషలు దించిండ్రంట. ఒక దిక్కు లోపల పని నడుస్తూనే ఉన్నది, ఒక దిక్కు మొత్తం పని నడుస్తున్నది, ఇంకో దిక్కు ఆ ఎక్కలందరూ కూడా లడ్డూలు కట్టేటోళ్ళు కడతానే ఉన్నారు. ఆ పని అట్లనే నడుస్తున్నది. మొత్తము లడ్డూలు ఎంత స్పీడ్గా కడుతున్నారు అంటే వాళ్ళ చేతిలో ఒక దెబ్బకు లడ్డు అయిపోతుంది, ఒక దెబ్బకు లడ్డు అయిపోతుంది. మంచిగా స్పీడ్గా కడుతున్నారు. అయితే ఈ లడ్డూలు కట్టడానికి వచ్చిన అక్కలందరూ కూడా 150 మంది అక్కలు వచ్చిండ్రు. 150 మంది కలిసి ఈ లడ్డూలను కడుతున్నారు. పండుగ సందర్భంగా 150 మంది ఆడపిల్లలందరినీ కూడా పిలిచి లడ్డూలు కట్టిపియడానికి పిలుచుకున్నారు. వాళ్ళందరినీ కూడా 150 మంది ఆడపిల్లలే కాకుండా లడ్డూలు కట్టడానికి వీళ్ళకు పర్మనెంట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో 70 మంది ఉన్నారంట లడ్డూలు చేసేటోళ్ళు. లడ్డూ లోపల నడుస్తున్నది, దేవుతున్నారు, బయట వీళ్ళందరూ లడ్డూలు కడుతున్నారు. శ్రీశైలంలో లడ్డూల తయారీ ఏకదం నడుస్తున్నది. మొత్తం 35 లక్షల లడ్డూలు అమ్మనికే, 4 లక్షల లడ్డూలేమో ప్రజలందరికీ పంచనిక చేసిండ్రు. 39 లక్షల లడ్డూలు ఈ అంగడంలో నడుస్తున్నాయి. అంటే అద్భుతం అనిపిస్తుంది. మొత్తం అంతా ట్రేలలో పెడుతున్నారు, తీసుకుపోతున్నారు, ట్రేలలో పెడుతున్నారు, తీసుకుపోతున్నారు, అమ్మేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ప్రసాదం మన కోసం చేసిన ప్రసాదం 4 లక్షల లడ్డూలు మొదలే అయిపోయిందంట. ఇదంతా అమ్మనికి వేస్తున్నటువంటి లడ్డు ప్రసాదం. నడువుని ఇంకొక ముచ్చట చూద్దాం. శ్రీశైలంలో 35 లక్షల లడ్డూలు అంటే మామూలు మాటనా? అందుకనే 35 లక్షల లడ్డూలు చేయాలంటే చూడండి ఎంత పెద్ద పెద్ద కడాయిలు పెట్టినరో. అంత పెద్ద పెద్ద కడాయిలల్లా ఒక్క కిత్తకు 2 పెద్ద పెద్ద బేషన్ల పిండి పట్టేటట్టున్నది. వాళ్ళ జల్లెడకి ఇట్లా మనం చిన్న జల్లిగంటతోటి చేస్తాం కదా బూందీ కొట్టేటప్పుడు, వాళ్ళ జల్లెడ పెద్ద జల్లెడ అంత ఉన్నది. అంత పెద్ద బూందీ కొట్టే జల్లెడ మంచిగా వేసుడు తీసుడు అద్భుతంగా నడుస్తున్నది. వేడివేడి నూనెల శనగపిండిని మంచిగా వేసి చేస్తున్నటువంటిది. చాలా మందికి లడ్డూలు ఎట్లా చేస్తారనే ముచ్చట తెలియదు, కానీ లడ్డూని చెయ్యాలంటే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకంటే ఆ బూందీ కొట్టేటప్పుడు బూందీ జర్రంతా మాడిపోయినా కూడా రుచి పోతుంది లడ్డూని. అందుకనే మంచిగా రుచి వచ్చేటట్టు ఉండాలంటే అది ఎప్పుడు కరెక్ట్గా ఎప్పుడు ఉడుకుతున్నది ఎప్పుడు వేగుతున్నది అన్నీ చూసుకొని ఆ రంగు రాగానే దెబ్బకి దించుతున్నాడు ఆ బాబు. మొత్తానికైతే ఒక్కొక్క భాగం వేసుడు, ఒక్కొక్క భాగం బూందీ తీసుడు నడిపిస్తున్నారు. ఇన్ని కడాయిలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కడాయిలు పెట్టిండ్రు. 70 మంది ఉన్నారంట వంటోళ్ళు. కాబట్టి మొత్తానికి 70 మంది సాములు అందరు కలిసి మంచిగా 70 మంది లడ్డూలను చేయడానికి బూందీ కొడుతున్నారు. బయట ఆడపిల్లలంతా లడ్డూలు చేస్తున్నారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఏదైతే అద్భుతమైన ఘట్టం జరగనున్నదో కేవలం శ్రీశైలం పట్టణంలోనే శ్రీశైలం టెంపుల్లోనే జరిగేటటువంటి అద్భుతమైన ఘట్టము. ఆ ఘట్టానికి సంబంధించి స్వామి పల్లకి ఒక వైపు నుండి వస్తుంటే దానికన్నా ముందే ఎవరైతే ఈ పైనకి ఎక్కి నవనందులను అలంకరించేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన వచ్చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యము ముందు వాళ్ళ తండ్రి కూడా చేస్తుండే, ఇప్పుడు ఈయన కూడా చేస్తున్నాడు ఇదే పని. వీళ్ళందరూ కూడా మొత్తము ప్రతి సంవత్సరము 365 రోజులు 365 మూరల బట్టని నేసి ఆ బట్టని
పైకి తీసుకొని రావడం జరుగుతుంది. స్వామి సన్నిధికి తీసుకొచ్చి బాగా అలంకారానికి చేస్తున్నటువంటి పనులు ఇవి. మొత్తం 365 మీటర్లకి సంబంధించినటువంటి క్లాత్ ఏదైతే నేసిండ్రో, బట్ట ఏదైతే నేసిండ్రో, వాళ్ళు చాలా నిష్ఠగా ఉండి ఈ బట్టని నేయడం జరుగుతుంది. 360 రోజులు 365 మీటర్లు నేసినటువంటి బట్టని ఇక్కడ అందరూ పైకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచిండ్రు. ఈ రోజు ఇక్కడ శ్రీశైలంలో జరిగేటటువంటి ఈ ఘట్టంలో ముఖ్యంగా ఈ తలకు స్వామి శిఖరానికి తలపాగా కట్టేటటువంటి ఒక గొప్ప కార్యం ఉంటుంది. అది ఎక్కడా జరగదు, కేవలం శ్రీశైలంలో మాత్రమే జరుగుతుంది. ఆ శ్రీశైలంలో జరిగేటటువంటి ఈ పనిని 365 మీటర్ల బట్ట అంటే 365 గజాల బట్టని నేసిండ్రు. ప్రతిరోజు వాళ్ళు చాలా నిష్ఠగా ఉండి నేసేటటువంటి ఈ బట్ట ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేయడం జరిగింది. నంది పల్లకి ఇది. నంది మీద స్వామిని తీసుకొని వచ్చిండ్రు. మొత్తము మనం స్వామి బయటికి వెళ్ళేటప్పుడు పల్లకిలో చూసినాం, కానీ తిరిగి వస్తుంటే చూసే భాగ్యం కూడా ఈరోజు మనందరికీ ఉంది. కాబట్టి ఒకసారి గట్టిగా ఓం నమ శివాయ అని శివరాత్రి పండుగ సందర్భంగా అందరూ భక్తులు స్వామికి మొక్కుకొని లోపలికి వచ్చేసేద్దామండి. స్వామిని అటు అమ్మవారి మండపం దిక్కు తీసుకొని వెళ్తున్నారు. మనమేమో ఎక్కడైతే బంగారు గోపురం ఉన్నదో, ఎక్కడైతే బంగారు స్వామి గర్భాలయానికి సంబంధించిన బంగారు గోపురం ఉన్నదో ఆ గోపురానికి తలపాగా కట్టేటటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఒక దిక్కు స్వామి పల్లకి వెళ్ళిపోతుంది, ఇంకో దిక్కు ఈ బంగారు శిఖరానికి ఆ త్రిశూలాన్ని దగ్గర నుండి మొదలుపెట్టి మొత్తం తలపాగా కట్టడం జరుగుతుంది. ఇక్కడ మండపం ముందున్నటువంటి గుడి ముందున్నటువంటి నవనందులకు స్వామికి సంబంధించినటువంటి గుడ్డ ఏదైతే నేసారో ఇప్పటి వరకు మనం చూసినాం కదా, ఆ నేసిన బట్టని 3 సార్లు తిప్పుకొని పైన పగిడిని తయారు చేస్తారు. మన పగిడే వాళ్ళ తలపాగా. మనం కట్టుకునే నెత్తికి రుమాలు ఉంటుంది కదా, పెళ్లి కొడుకు కట్టుకునే నెత్తికి రుమాలు, ఆ రుమాలను అక్కడ తయారు చేస్తారు. ఆ చేసేటటువంటి వ్యక్తి కుటుంబం వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళతో ఇట్లా మాట్లాడదాం రండి. ఇప్పటిదాకా నేను తీసుకొచ్చినటువంటి మొత్తం చెంబులన్నీ పట్టుకొని ఈ వంశానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మొత్తం పెద్దగా అక్కడ పాగ కడతారంట స్వామికి మల్లన్నకు. ఆ పాగ కట్టుడు కాకుండా నవనందులకు చూడతారంటే మాకు తెలియదన్న. మేము హైదరాబాద్కి నుంచి వచ్చినాము. అసలు మీ పద్ధతి ఏంది, మీరు ఎట్లా చేస్తారు, ఎప్పటి నుండి చేస్తున్నారని ముచ్చట చెప్పన్నా. ఈ అన్న పేరు పృథ్వీ సుబ్బారావు. ఈ అన్న కన్నా తొలుత వాళ్ళ నాయన ఆ పాగ కట్టే పని చేస్తుంటే ప్రతి సంవత్సరానికి ఒక్కరోజు శివరాత్రి రోజు మాత్రమే చేసే పని అది ఈ కుటుంబం వాళ్ళు చేస్తారు. అదృష్టవంతమైన కుటుంబము, మొత్తం మంచిగా భార్య పిల్లలు చుట్టాలు అందరు వచ్చిండ్రు. అన్న నమస్తే. ఓం నమ శివాయ. శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవము మహాశివరాత్రి పర్వదినం రోజున చాలా ప్రత్యేకత సంతరించుకున్నది. అలాంటి ప్రత్యేకత కలిగిన ఈ యొక్క కళ్యాణ మహోత్సవమునకు ముందుగా పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పాగాలంకరణ కార్యక్రమం మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రము స్వామివారికి రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో అలంకరణ కార్యక్రమం చేస్తాము. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. పూర్వం 3 తరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారి స్వల్ప అనారోగ్య కారణాల వలన నేను గత సంవత్సరము ఈ సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహించుటకు దేవస్థానం వారి అనుమతి పొంది చేస్తున్నాను. అలా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నది. మా దేవంగ కులస్తులకు మేము చాలా అభినందనీయంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మాకు ఈ కార్యక్రమం దక్కడం చాలా హర్షించదగిన విషయము. అన్న ఒక్క ముచ్చట 300 మీటర్లు అవుతుంది అది, లేకపోతే 300 గజం అంటే మీటరే కదన్నా? లేదమ్మా, మూరలు అంటే 150 గజాలు. 150 గజాలు అని ఎన్ని రోజులు లేకపోతే 365 రోజులు 365 మూరలు నేస్తారా, లేకపోతే ఇది ఎట్లా ఏ రోజు? పూర్వము 365 రోజులు ఒక ప్రత్యేక మగ్గం పైన తయారు చేసేవారు. ఇప్పుడు మేము ఏంటంటే ఈ వృత్తి పైన ఆధారపడి ఉన్నాము. అది ఒక్కటే కాకుండా మేము కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు ఈ యొక్క కార్యక్రమం చేస్తాము. ప్రత్యేక మగ్గం పైన నియమనిష్టలతో మేము ఈ పాగాను తయారు చేస్తూ ఉన్నాము. అన్న బాగా తయారు చేసేటప్పుడు ఒక్క ముచ్చట ఏంటంటే కొంత
కొంతమందికి దేవుని కార్యాలు చేసేటప్పుడు కొత్త కొత్త అనుభవాలు, సంతోషము, భగవంతుడి కృప ఇట్లాంటివన్నీ తెలుస్తాయి అంటారు కదా. మీరు ఆ 150 మూరలు నేసేటన్ని రోజులు కూడా ఏమి తింటారు, ఎట్లాంటి పనులు చేస్తారు, ఎక్కడికి పోకుండా ఉంటారు? ఈ మూర పనులకి ఎక్కడికి వెళ్ళము. నియమ నిష్ఠులతో ఒంటి పూట భోజనం నేల పడకతో తయారు చేస్తాం. కార్తీక మాసం మొదలుకొని శివరాత్రి ముందు 10 రోజుల ముందు వరకు మేము తయారు చేస్తాము. ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉండి అది తయారయ్యిన దాకా మేము బయటకు అనేది వెళ్ళము. ఎక్కడ మైలింటికి వెళ్ళకుండా ఇప్పుడు చాలా మంది ఏంటంటే దేవుని పని చేసేటప్పుడు మైలిండ్లకు పోవద్దు, ఎక్కడికన్నా పిల్లలు పుట్టినా చూడడానికి పోవద్దు అంటారు కదా. మీరు అట్లాంటి వాటికన్నిటికీ కూడా దూరం ఉంటారా? మరి దూరంగానే అంటే ఆ సందర్భము కొన్ని సందర్భాల్లో వచ్చింది, కొంచెం దూరంగానే ఉన్నాము. మనం ఎలాగైతే మాలధారణ చేస్తామో ఆ మాలధారణ చేసిన విధముగానే దీక్ష ఎలాగైతే మనం కొనసాగిస్తామో అలాగే దీక్షాపరంగా ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం కూడా చేస్తాము. అన్న ఇప్పుడు పైన కనబడుతున్న త్రిశూలం దగ్గర నుండి మొదలుపెట్టి ఆ నందుల దాకా చూడతారా? బాగా ముందున్న నందులకు కూడా చూడతారు అని మాట్లాడుతున్నారు కదా. మాకేమో కొత్త, మేము చూడలేదు, ఇదే కొత్త కాబట్టి అడుగుతున్నాను నిన్నే. ఎందుకంటే కట్టెటైనా నువ్వే కాబట్టి నువ్వే సరిగ్గా చెప్తావని. శిఖరము నుండి గర్భాలయ ముఖద్వారంలో ఉన్న నవనందుల వరకు ఒక అలంకరణ బాగా వస్తుంది. అలాంటి అలంకరణ స్వామివారి గర్భాలయ శిఖరం నుండి నవనందులకు ఈ యొక్క ప్రత్యేక అలంకరణ జరుగుతూ ఉంది. అన్న ఈ నవనందుల కంటే ఎన్ని చుట్లు తిరుగుతారు మీరు అట్లా? మొత్తం 11 భాగాలు ఉంటాయి. దక్షిణం వైపు నుంచి కొంత, ఉత్తరం వైపు నుంచి కొంత, అలాగా ఒక ఆకారాన్ని తీసుకొని వస్తాము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్న మీరు మరి ఈ బట్ట నేయడానికి మురాళ్ళు ఏమన్నా సాయం చేస్తారా? పైసలు లేకపోతే మీ సొంతంగా మీ కుటుంబం నుండి చేస్తారా? ఈ పాగా తయారు చేయడానికి పూర్వం ఎలాంటి పారితోషికము ఉండేది కాదు. అలాగా దేవస్థానం వారు కూడా ప్రతి సంవత్సరం కొంత పారితోషికము వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది ఇప్పటి వరకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాల నుండి భక్తులు కూడా మరి ఆశతో వస్తున్నారో లేదా భక్తి భావంతో వస్తున్నారో తెలియట్లేదు. ఇది కొంత మాకు ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు మీరు నేసేది కాకుండా వేరే వాళ్ళు కూడా నేసి తీసుకొస్తే కడతారా? మరి అదే 11 భాగాలను మాత్రమే మేము చేయగలము. అంతవరకు మాత్రమే అలంకరణ పూర్తిగా సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వస్తే ఏం చేయాలి? అవి స్వామివారి వద్ద ఉంచేసి వాళ్ళు దేవస్థానం వాళ్ళు వేలం వేస్తారు. అన్న ఇప్పుడు నేను వచ్చిన ఈ త్యాపకు వచ్చిన దండం పెట్టుకున్న స్వామికి మంచిగా జరిగింది. మళ్ళీ ఏడాది తీసుకుంటే ఒకటి కొనుక్కొచ్చి ఇస్తా, కట్టరా మరి మాకు? అదే అలాంటివి మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తామని ఇలా కోరికలు కోరుకుంటూ ఉన్నారు. కానీ అది ఎంతవరకు సబబో దేవస్థానం వారు ఆలోచించి మేము సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా ఆలోచన అయితే ఎవరెవరు ఇటువంటి కొనుక్కరావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ పైసలు తీసుకుపోయి అన్నోళ్ళకి ఇచ్చిందంటే నిమ్మడం. ఎందుకంటే వాళ్ళకి పనికి వస్తాయి, మనం తీసుకోనికి వస్తుంది, మనకు పుణ్యం ఉంటుంది, వాళ్ళకి పురుషార్థం ఉంటుంది అన్నట్టు అయిపోతుంది. అన్న చెల్లెగా కేంద్రం ఆలోచన ఇది ఎవరికైనా. ఎందుకంటే నేత కార్మికులు చాలా బీదోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడితే సంతోషం. కాబట్టి అట్లాంటిది ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. పెద్దోళ్ళు ఆలోచన చేసి చెయ్యండి. పోయేస్తానన్న శనార్థులు అవదినే పోయేస్తానే. దుర్గమ్మ వదినే అన్నను మంచిగా ఉంచి నియమనిష్టలతో ఉంచి అన్నం పెట్టి ఒక పూటనే పెట్టి నేసేటటువంటి కార్యక్రమం చేపించింది. పోయేస్తానమ్మా. మనం ఇక ఆ కార్యక్రమం చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బాజా భజంత్రీలతోటి వచ్చి గుడి లోపలికి వెళ్తున్నటువంటి స్వామి కనబడతాడు మనకు. ఆ స్వామి లోపలికి వెళ్తున్నాడు. ఈ స్వామి ఇప్పుడు అభిషేకం చేసి లింగోద్భవ సమయానికి స్వామిని పాలతోటి, పెరుగుతోటి, భక్ష్యాలతోటి ఏదైతే కప్పి స్వామిని చల్లబరిచే కార్యక్రమం ఉంటుందో, తర్వాత లింగోద్భవ కాలం ఉంటుందో అదంతా కూడా చేసే స్వామి. ఆ స్వామి శ్రీశైల పీఠాధిపతి అంటారు ఆ స్వామిని. ఆ పీఠాధిపతి స్వామి మనకు ఈరోజు లింగోద్భవం చేసేటటువంటి గొప్ప అవకాశం కలిగింది. ఆ స్వామి ఎంత పుణ్యం చేసుకున్నాడో చూడండి, ఎంత ప్రశాంతంగా ఆ స్వామి లోపలికి వెళ్తున్నారు. ఆ స్వామి అభిషేకం చేసి లింగోద్భవం జరిగే సమయానికి స్వామిని బయటికి తీసుకొచ్చేటటువంటి స్వామి ఆ స్వామి. ఆ స్వామిని కూడా చూసినాం ఈరోజు. అట్లనే తలపాగా కట్టేటటువంటి పృథ్వీ సుబ్బారావుని చూసినాం, ఆయనతో కూడా మాట్లాడినాము.
వీళ్ళందరూ పీఠాధిపతులు ఏంటంటే ఎవరితోటి వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు కావాల్సినంత వరకు రాసి ఇస్తుంటారు. ఆ స్వామి కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. ఒకవైపు పాగ కడుతుంటారు, ఒకవైపు కింద అభిషేకం నడుస్తుంటది. స్వామికి లింగోద్భవం జరిగేటటువంటి అభిషేకము, మరోవైపు కళ్యాణం నడుస్తుంటది. ఇక్కడ అంగరంగ వైభవంగా నడుస్తున్నది శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో. ఇప్పుడు స్వామికి పాగ అలంకారము గుడికి సంబంధించి నంద్యాల ఎమ్మెల్యే సార్ మీరు శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న, ఈ అన్న భార్య సమేతంగా పొద్దుగాల వస్తాడు అనుకున్నా, వదిన వచ్చింది పొద్దున, ఇప్పుడు అన్న వచ్చిండు, వదిన తీసుకొని వచ్చిండు. అన్న ఎట్లా నడుస్తున్నాయి అలంకారం, ఎట్లా ఉన్నది, పబ్లిక్ ఎట్లా వచ్చిండ్రు, పోయిన సంవత్సరంకి సంవత్సరం తగ్గిండ్రా పెరిగిండ్రా? అంటే వాస్తవంగా ఈ కుంభమేళ ఉంది కాబట్టి కొంచెం తగ్గుతారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా భక్తులు తగ్గలేదమ్మా. పోయిన సంవత్సరం ఎంత ఉన్నారు, ఈ సంవత్సరం కూడా అంతే ఉన్నారు. ఇంకా కుంభమేళ ఉంది కాబట్టి భక్తులు పెరగలేదు, అంతేగాని పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంగా 10-20 వేలు ఎక్కువనే ఉన్నారు. సో ఏర్పాటు ఇవాళ 1,02,000 అయినాయమ్మా. ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది, దర్శనాలు అవుతుంది కదా. ఇప్పటికీ రాత్రి 3 వరకు ఉంటుంది దర్శనము. మళ్ళీ 1 గంట గ్యాప్ ఇస్తారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు దర్శనం. అంటే ఘాట్ సెక్షన్ కాబట్టి నేను భక్తులకు కానీ డ్రైవర్లకు పర్టికులర్గా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెహికల్స్ కొంచెం నిదానంగా, ఎందుకంటే ఇక్కడ దర్శనం అయిపోగానే పాగాలంకరం అయిపోతే లింగోద్భవం అయిపోతే దర్శనం చేసుకొని చాలామంది రిటర్న్ అవుతారు. మ్యాక్సిమం 50% భక్తులు వెళ్ళిపోతారు. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దాదాపు 1 గంట అవుతుంది కాబట్టి కార్యక్రమాలన్నీ అయిపోయేసరికి మీరు వెళ్ళే మార్గంలో దయచేసి నిదానంగా, మలుపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా, ఎందుకంటే మిమ్మల్ని డ్రైవర్లకు పర్టికులర్ విజ్ఞప్తి చేసేదంటే ఆ భక్తులు చాలామంది మీ బస్సులలో మీ జీపులలో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీఐ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనిపైన ఎప్పటికప్పుడు చూసుకోవడం జరుగుతుంది. కొంత రద్దీ అంటే మనకు ముఖద్వారం వరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్ పోయేటివి కానీ ఇట్లా ఆంధ్ర సైడ్ పోయేటివి కానీ డైవర్షన్ వస్తుంది కాబట్టి ముఖద్వారం వరకు కొంత మనకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతాం. గతంలో కంటే కూడా ఈసారి చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేశాం. మీరు మొదటిసారి వస్తున్నారా? మీరు మొదటిసారి వస్తున్నారు కాబట్టి మీకు తెలియదు. మొదటిసారి మీరు ఘాట్ సెక్షన్, ఘాట్ ఎంత ఉండేది తెలుసునా? పాతాళ గంగలో చాలా చిన్నగా ఉండేది, చిన్నగా ఉండేది. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజు పుష్కరాలు వచ్చినప్పుడు ఘాటును చాలా విస్తరించాము. దాదాపు 4 ఘాట్లు చేసాము అక్కడ. సో అది చేసినందుకే ఈరోజు భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంది. గుడ్డలు మార్చుకోవడానికి కూడా వసతి ఏర్పాటు చేశాము. ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సినది ఉంది. కాకపోతే కొంత ఫారెస్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్తో కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసి నెక్స్ట్ కంప్లీట్ చేస్తాం. అక్కడ మాకు కూడా మా కేసీఆర్ సార్ వచ్చినుండే, అప్పుడు ఇక్కడ చంద్రబాబు సార్ వచ్చిండు. సార్ వచ్చినప్పుడు బాగానే పైసలు ఇచ్చిండు అంట సారు. మరి ఈ తేపకి ఏమి ఇయ్యాడా మన గుడికి? పోయినసారి చాలా చేసామమ్మా. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఆల్ ఇంటర్నల్ రోడ్స్, రింగ్ రోడ్డు, పార్కింగ్ ఏరియాస్, డ్రైన్ సిస్టము, వాటర్ సిస్టము, ఇవన్నీ కూడా చాలా చేశాం. మీరు ఈ మాట పాపం ఆ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి పోయి అడిగి రాపోండి. పోయిన 5 సంవత్సరాలలో ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. కేంద్రం నుంచి నువ్వు వద్దంటే కూడా ప్రసాద్ స్కీమ్ కింద డబ్బులు వస్తాయి, అవి కూడా తీసుకురాలేదు ఆ మహానుభావుడు. ఒకసారి పోయి పట్టుకొని వచ్చి మల్లికార్జున స్వామిని, బ్రహ్మరామ స్వామిని దర్శనం చేయించండి. మీరన్నా కొంచెమన్నా మారుతాడేమన్నా, ఆ మార్పు వస్తేనే అమ్మవారి స్వామివారి వల్ల ఆశీర్వాదంతో మార్పు వచ్చి కొంచెం ప్రజలు ఏమైనా ఆలోచన చేస్తాడో అది కూడా చూడండి మీరు. మా రిక్వెస్ట్ ఇది. రాజశేఖర్ అన్న అంటున్నాడు జగన్ సార్ దగ్గరికి పోయి ఒక పారు తీసుకొస్తే, దర్శనాన్ని తీసుకొస్తే మనసు మారుతుందేమో సారది అని అంటున్నాడు. పుసుకున్న మారిపోయి ఆయన మన పార్టీలో జాయిన్ అయితే అంటే ఏం చేస్తామన్నా? మంచిదే. మేము అది విశాల హృదయం అమ్మ. మా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా కూడా మంచి చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొని నడిపే ఆ కార్యక్రమం ఆయన చేయగలడు, ఆయనకున్న సత్తా. అన్న శనార్థులు నేను వచ్చి 2 రోజులు అయింది. మొత్తం చుట్టుముట్ట అంతా తిరిగిన, పాతలగంగకు పోయినా, అక్కమాదేవికి పోయినా, అక్కడ పాలధార పంచదారకు పోయినా, హటకేశ్వరం పోయినా, మొత్తం తిరిగిన. ఒక్క 2 ఉన్నాయి, అవి ఇట్లా తిరిగిపోతే పోయేటప్పుడు వదినకి నమస్తే చెప్పిన అని చెప్పు. చంద్రం వచ్చింది, నేను బలకరియా లేదు అనుకునేవు, చెప్పిపోయింది నీకు అని చెప్పు. అమ్మా వదినే, మా అన్నని మంచిగా చూసుకో, మళ్ళీ ఏడాది కలుద్దాం మన ఇద్దరం. పోయేస్తానన్నా, మీరందరూ రావాలి, దర్శనం చేసుకోవాలి, మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకోండా. ముఖ్యంగా V6 వ్యూవర్స్కి ఎవరైతే ఉన్నా అందరికి కూడా ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శనార్థులు అన్న, ఇగో ఇది ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న తోటి ముచ్చట. అవతల బందుకు తలపాగ షురు అవుతుందంట. తలపాగ చూద్దామని కూర్చున్నాం కదా ఇప్పటిదాకా. ఆ పాగ కట్టేది ఎందుకు చూద్దాం పండి.